2019 2019 నుంచి 2024 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. 2019 స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏదైతే పథకాలు ఇచ్చాడో నవరత్నాల్లో భాగంగా నవరత్నాల్లో అన్నీ చేసుకొని పోవాలనే విధంగా ముందుకు జరుగుతున్న క్రమంలో పెద్ద పెద్ద దారుణమే జరిగిందనే చెప్పుకోవచ్చు. మామూలుగా కాదు అసలు. ఈ కరోనా అనేది రావడం వల్ల ప్రపంచ దేశాలే అతలాకుతలమైపోయింది. అయినా కానీ భయపడకుండా జనాలకు అండగా ఉండి ఏదైతే నవరత్నాలు పెట్టారో ప్రతి ఒక్క పథకం అర్హత ఉన్న వ్యక్తికి కులం మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా అందియాలనే విధంగా కరోనా టైంలో కానీ అందించారు. ఏ ఇబ్బంది లేకుండా. అసలు ఎంత డబ్బు అంటే అంత డబ్బు జనాలకి ఇచ్చాడంటే చూడండి. కరోనా టైంలో పనులు లేవు, ఏమి లేవు, ఎలా బతకాలనే టైంలో అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా అంత అసలు అప్పుడు ఎవ్వరు లేరు, మేమేంది మా పరిస్థితులు ఏంది అనే టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ని కాపాడేనే చెప్పుకోవచ్చు. తర్వాత ఏదైతే పథకాలు ఉన్నాయో పథకాలు ప్రతి ఒక్కరి కుల మత భేదం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అందించారు. ప్రతి ఒక్కరికి అందించారు. 100కి మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో అవన్నీ 99% చేసి చూపించాడు. చెప్పనే కానీ చాలా వరకు చేసి చూపించాడు. ప్రపంచ దేశాల్లో అన్నీ అతలాకుతలం అయిపోయినా సరే ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన్నించే శాతం చాలా అంటే చాలా తగ్గించారు. అదేవిధంగా షిప్పింగ్ యార్డ్స్ కానీ, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, తర్వాత కంపెనీలు కానీ, మెడికల్ కాలేజీలు కానివ్వండి, చాలా అంటే చాలా వరకు అద్భుతంగా అంటే అద్భుతంగా సృష్టించాడని చెప్పుకోవచ్చు. పరిపాలన అనేది మామూలుగా 100కి నువ్వు ఎన్ని మార్కులు వేస్తావని చాలామందిని అడిగితే 100కి మేము 80 మార్కులు వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి 80 మార్కులు వేశారు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని మార్కులు వేస్తామంటే మేము 30, 25, 40 అంతే వేస్తామని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 80-85% మేము ఓటింగ్ వేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఓటింగ్ చేస్తే. తర్వాత పల్లెటూరు వ్యవసాయంలో సంచలన పెను మార్పులే చూపించారనుకోవచ్చు. రైతులు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. పుష్కలంగా పెద్ద డబ్బు సంపాదించారనే చెప్పుకోవచ్చు. వర్షాలు కరెక్ట్ టయానికి పడ్డాయి. అన్నీ రైతు భరోసా కేంద్రాలు కానీ, మామూలుగా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినవి కానీ ప్రతి ఒక్కటి కరెక్ట్ టయానికి అందించి రైతులకు కానీ చాలా అంటే చాలా మేలు చేశాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనమేమో ఏదైతే కౌంటింగ్ పెట్టామో, కౌంటింగ్ పెడితే ఆ కౌంటింగ్లో కానీ మాకు పల్లెటూరు తీసుకోండి, ఇటు కొంచెం సిటీ టైప్లోకి వస్తే ఎక్కువ శాతం మాకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, జగన్మోహన్ రెడ్డి గారే మాకు అన్నీ అందించాడనే విధంగా ఓటింగ్ జరిగింది. ఏంటంటే రైతులకు కానివ్వండి, ఇటు చూస్తే అవ్వాతాతలకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, అవన్నీ A to Z 100కి 100% కరెక్ట్. అదేవిధంగా రోడ్లు కానీ చాలామంది తప్పుడు ప్రచారం చేశారు. రోడ్లు బాగలేవు, అవి బాగలేవు అని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లలో చాలా అంటే చాలా నెంబర్ 1 చేశారు. కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారని ఒక సంఖ్య కానీ ఉంది. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ మనం చూసా. ఇంకో విషయం ఏంటంటే కల్లారా కానీ నేను కొన్ని ఏరియాలు పోయినప్పుడు చూస్తున్నా, రోడ్లు బాగలేవు అంటున్నారు కదా, ఎక్కడ రోడ్లు బాగలేవు ఏంది అని. ఇప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం సృష్టించేది ఏంటంటే రోడ్ల విషయంలో ఎక్కడో పని జరుగుతుంటుంది, కాంట్రాక్ట్ వర్క్. ఏంటంటే హైవేలు పడే దగ్గరనో లేకపోతే బ్రిడ్జీలు వేసే దగ్గరనో పడుతుంటాయి. అట్లాంటి చోటకి వెళ్ళి పని జరిగే దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి ఈ రోడ్డు బాగాలేదు, ఇలా జరిగిపోయింది అని చూపిస్తాను. అది ఎంత దారుణం, అది తప్పు కదా. కానీ నిజాయితీగా చూపించాలి. నేను చూస్తే ఇప్పుడు నేను వెళ్ళా, మన పొదిలి నుంచి గిద్దలూరు నంద్యాల వెళ్ళా, నెంబర్ 1. సరే ఇటు చూస్తే ఆత్మకూరు అటు నెంబర్ 1, ఇటు చూడు కడప నెంబర్ 1, ఇటు సరే చిత్తూరు నెంబర్ 1. అరే రోడ్లు ఎక్కడ బాగలేవు రా స్వామి అన్న. ఇటు చూడండి పొదిలి నుంచి అద్దంకి చూడండి. గతంలో ఏదైతే బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అద్దంకి రోడ్ వేసి ఎంత బాగుందో.
మైండ్ పోతుంది. ఏంటి సార్ ఎక్కడ రోడ్లు బాలేవు చేస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి ఎన్ని మార్కులేస్తారు అని ఓటింగ్ జరిగితే చాలామంది 75 అని కోరుకునే వాళ్ళ శాతం ఎక్కువ చాలా పెరిగింది. గతంలో చేసినప్పుడు ఇయన్నీ ఏం లేదుగా. 5 సంవత్సరాల్లో పెను సంచలనం సృష్టించాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే అమ్మఒడి గానియండి, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు గాని, వెల్త్ క్లీనింగ్ సెంటర్సే గానియండి, సచివాలయ వ్యవస్థే గాని, జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించిన తర్వాతనే కదా